ప్రేమను ఎలా ఎవరికి ఎప్పుడు పంచగలడు అన్నది సిఎస్ లూయిస్ గారు ఎప్పుడైనా మీరు వినుంటే ఆయన ఇప్పటి వరకు జీవించిన క్రైస్తవ తత్వవేత్తలలో ఆయనే పతాక స్థాయి అని చెప్పాలి. హీఈస్ ది బెస్ట్ క్రిస్టియన్ ఫిలాసఫర్. ఆయన ఏమంటాడు అంటే, ఇఫ్ దేవుడు గనక ఒకడే ఒంటరివాడు, ఒకడే అంటే ఒంటరివాడు అన్న సెన్స్ లో న్యూమరికల్ 1 అంటే సంఖ్యాపరమైన 1 అయితే ఆయన సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వ మంచితనము గల ప్రేమామయుడు అయ్యుండడము ఇంపాసిబుల్ అంటాడు. ఎందుకు అంటే ప్రేమ అనేది వ్యక్తపరిచే గుణం, ప్రేమ అనేది పంచిపెట్టే గుణం. అదే ప్రేమను మనపైకి మనం చూపించుకుంటే స్వార్థం అంటాం. అవునా? దేవుడు స్వార్థపరుడు కాకుండా ఉండాలి అంటే ఆయనలో మంచి మాత్రమే ఆయనకు తెలుసు, మంచిని మాత్రమే ఆయన చేయాలని ఎన్నుకుంటాడు, మంచినే చేస్తాడు అన్నమాట నిజమైతే, ఆయన స్వార్థపరుడు కాకుండా ఉండాలి అంటే దేవునిలో బహుళత్వం ఉండి తీరాలి అంటాడు. సో మనిషి మాట ఒక పక్కన పెట్టేసి లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. ఎందుకంటే మొదట నేను చెప్పినట్లు అవర్ ఫౌండేషన్ ఈజ్ ది బైబిల్. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ లేఖనమే మన పునాది, సోలా స్క్రిప్చురా. ఈ లేఖనాలు నేను మొట్టమొదటిగా మీతో మాట్లాడుతూ చెప్పిన లేఖనం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. దీనిని షమా అంటారు. షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎఖాద్ అంటే నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా అని అర్థం. యాహ్వే అన్నప్పుడు ఆ తరువాత వచ్చిన పదం ఎఖాద్ అన్నప్పుడు ఎంతమంది యాహ్వేలు ఉన్నారు అని అనటానికి ఆ పదం వాడలేదు. కానీ ఆ పదంలో ఒక్కడే లేకపోతే అద్వితీయుడు అన్న పదంలోనే బహుళత్వం ఉంది అన్నది హెబ్రీ భాష చెప్పే సత్యం. తెలుగు భాషలో మేము అంటే ఎంతమందివి, అదే విధంగా ఎఖాద్ అంటే ఒకరైనా రావచ్చు, ఎక్కువ మంది అయినా రావచ్చు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు తెలుసా? ఈ పదాన్ని ఎక్స్క్లూజివ్ గా కేవలము యునైటెడ్ సింగ్యులారిటీకి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే సైన్యము అన్న పదం ఉందనుకోండి, ఎంతమంది ఉంటారు? భారత సైన్యము అంటే ఎంతమంది ఉంటారు లోపల? కానీ ఆ పదము బహువచనమా ఏకవచనమా? బహువచనమా సైన్యము? ఏకవచనం. బియ్యము బహువచనమా ఏకవచనమా? నీళ్లు ఏకవచనమా బహువచనమా? అలాంటిదే ఇది. ఈ పదము అలాంటిదే. షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎఖాద్ అన్నప్పుడు ఎఖాద్ అన్న పదము బహువచనములతో కూడిన ఏకవచనముగా దానిని మనము అర్థం చేసుకోవాలి. ఇదే మాటను ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా వాడారు. ఒకసారి బైబిల్ తెరిచి పరిశుద్ధ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని బిగ్గరగా అందరికీ వినిపించేలాగా చదవండి తెలుగు భాషలో. ఆదికాండం 22వ అధ్యాయము 24వ వచనం.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక. దేవుడు అబద్ధమాడువాడా? ఏక శరీరులు అంటే ఎన్ని శరీరాలు ఉన్నాయి ఇక్కడ? నిజానికి ఒకటున్నాయా, రెండున్నాయా? ఆర్ యు ష్యూర్? రెండున్నాయా? ఇద్దరి స్త్రీ పురుషుల శరీరాలు రెండుంటే ఏమంటున్నాడు? ఏక శరీరము అంటున్నాడు. ఇక్కడ వాడిన పదము కూడా ఏహాద్. ఏహాద్ అన్న పదమే వాడాడు. వారు ఇరువురు కలిసి ఏక శరీరులవుదురు అన్నప్పుడు ఒకటే అన్న అర్థం వచ్చినప్పటికీ ఇట్స్ ఏ కాంపోజిట్ యూనిటీ, అంటే బహువచనము కలిగినటువంటి ఏకవచనము అని అర్థం. ఇది లాజికల్ కాంట్రడిక్షన్ కాదు, తర్క లోపము కాదు. తర్క లోపము అంటే ఏంటంటే, చతురస్రాకారంలో ఉన్న వృత్తము చూపించండి అని అడిగితే అది తర్కలోపం. అర్థమవుతుందా నేను చెప్పింది? చతురస్రాకారంలో ఉండే వృత్తం ఉంటుందా? ఉండదు. నిర్వచన రీత్యా చతురస్రాకారానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 ఉంటాయి. వృత్తానికి నిర్వచన రీత్యా ఏదైనా సైడ్ ఉంటుందా? ఏదైనా యాంగిల్ ఉంటుందా? ఉంటది. ఎందుకుండదు? 360 degrees ఉంటుంది. కాకపోతే అది యాంగిల్ కాదు. దట్ ఈస్, ఆ యాంగిల్నే మనం వృత్తం అంటాం. అది ఇది ఒకటి కాదు. ఎందుకు అంటే మన వాడుక భాషలో కూడా దీనిని మనం ఉపయోగిస్తున్నాం. మేం వస్తాం అన్నప్పుడు అది ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడొచ్చు, ఒక సమూహం గురించి మాట్లాడొచ్చు. ఒబామా వెళ్ళి బిన్ లాదెన్ ను చంపాడు అన్నమాట నిజమా, నిజం కాదా? ఏ సందర్భం, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, అమెరికా దేశం యొక్క సైన్యం చేసే ప్రతి పనికి కారణము కేవలం ప్రెసిడెంటే. ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఒబామానే కదా. సో ఇప్పుడు ఒబామా ఒక్కడెళ్ళి చంపాడా? ఆయన సైన్యం వెళ్ళి చంపిందా? దాట్ ఈస్ ది కాంటెక్స్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. దేర్ఫోర్ ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో గనక చూస్తే ఏమని ఉంటుందంటే, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. జనము ఒకటే అనే పదం అసలు లాజికలీ పాసిబులా? అది తార్కికంగానే ఉందా? జనం ఒక్కటే అనొచ్చా మనం? అనొచ్చు. మన భాష మనల్ని పర్మిట్ చేస్తుంది. ఎంతమంది జనం ఉన్నారయ్యా అని కూడా అనొచ్చు. ఒక పక్కంత తెలుగు వాళ్ళ సమూహం, ఒక పక్కంత తమిళోళ్ళ సమూహం, ఒక పక్కంత మలయాళోళ్ళ సమూహం ఉందనుకోండి. ఎంతమంది జనాలు ఉన్నారు అంటే 3 రకాలు ఉన్నారు అని చెప్తాం. కానీ అక్కడ ఉండేది ఎంత? ఒక్కొక్క దాంట్లో 1000 ఉండొచ్చు. జనము ఒకటే, కానీ ఆ తర్వాత ఏంది? వారందరికీ భాష ఒకటే. ఈ భాష అన్నప్పుడు వాడిన పదము కంటే జనము అన్నప్పుడు రెండు ఒకటే అని మనకు తర్జుమా అయింది కదా. జనము ఒకటే అన్నప్పుడు ఎహాద్ అన్న పదం వాడారు. భాష ఒకటే అన్నప్పుడు అహద్ అన్న పదం వాడారు. భాషలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను మీకు. నేను ఇలా చెప్పటం వల్ల త్రిత్వాన్ని ప్రూవ్ చేస్తున్నాను అని దయచేసి అనుకోకండి. దాట్ ఈస్ నాట్ మై పాయింట్. ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. ఇది చెప్పడం వల్ల అయిపోయింది వెళ్ళిపోదా అని కాదు. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను అది చెప్పాలనుకోవట్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, భాషను చూపించి ప్రజలను ఏ మార్చాలి అంటే కుదరదు అని చెప్తున్నాను. భాషను చూపించి ప్రజలను ఏ మార్చాలి అంటే కుదరదు అంటున్నాను. ముస్లిములు ఏమంటారు అంటే హుల్ అల్లాహు అహద్ అంటారు. అంటే దేవుడు ఒకడే.
ఖుల్ అల్లాహు అహద్ అంటే చెప్పు దేవుడు ఒకడే అని చెప్పు అని వాళ్ళు పిలుస్తారు. ఇట్స్ ఎ కాల్. మనకు ఉన్న పిలుపు ఏంటంటే ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అహద్ అన్నప్పుడు వాళ్ళ దేవుడు ఒంటరివాడు. ఎహాద్ అన్నప్పుడు మన దేవుడు బహువచనముతో కూడిన ఏకవచనమై ఉన్నాడు, ఒంటరివాడు కాదు. యోహాను పత్రిక రాస్తూ ఏమంటాడంటే దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అదే బైబిల్ దేవుణ్ణి ఒక పర్ఫెక్ట్ దేవునిగా చెప్తా ఉంది. పర్ఫెక్ట్ దేవుడు ప్రేమామయుడై ఉండాలి అంటే బహుళత్వం ఉండి తీరాలి అన్నది నా స్టేట్మెంట్. బహుళత్వం అయి ఉండాలి అన్నది బైబిల్ చెప్పే సత్యమే, నేను చెప్పేది కాదు అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఎహాద్ అన్న పదం వాడారు. ఇదే మాటను 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఎన్ని మనస్సులుంటాయి యూదాలో ఉన్న ప్రజలకు? చాలా మనస్సులుంటాయి. వాటిని ఏకము చేయటము అంటే ఒకటి చేయటము అన్నప్పుడు కూడా ఎహాద్ అన్న పదమే వాడారు. ఇక్కడ ఏకము అన్నదానికి ఏ అర్థం వస్తుందో, ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. అదే అర్థం వస్తుంది. కనుక మూల భాషలో ఎకాద్ అన్న పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దానిని సంఖ్యాపరమైన ఒకటిగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సంఖ్యాపరమైన ఒకటికి వేరువేరు పదాలు వాడారు. ఉదాహరణకు యహిద్. యహిద్ అంటే సంఖ్యాపరమైన ఒకటి, దాన్ని వాడారు. ఎహాద్ అన్న పదం మాత్రం ఈ కాన్సమేట్ లేకపోతే ఒక సమిష్టితో కూడిన ఏకత్వం గురించి వాడారు, ఐక్యత గురించి వాడారు, ఐకమత్యం గురించి వాడారు, సమూహము గల ఐక్యత. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు యాహ్వే అన్న పదాన్ని పలుకరు. మీరు నేను యెహోవా యెహోవా అని పలుకుతూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జర్మానిక్ పదము, అంటే జర్మనీకి సంబంధించిన తెగలు, ఆ భాషలు మాట్లాడే వాళ్ళు యాహ్వే అన్న పదాన్ని పలుకలేక జెహోవా జెహోవా అన్నారు. దాన్ని ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారంటే యాహ్వే అన్న పదము మనం ఊరికనే ఉచ్చరించకూడదు కాబట్టి దాన్ని తీసేసి అదోనాయ్ అని పెట్టుకుందామన్నారు, లేకపోతే ఎలోహిం అని పెట్టుకుందాము అన్నారు. కానీ ఎలోహిం అని ఎవరైనా చదివితే ఎలోహిం అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు లేఖనము విప్పి చదివేటప్పుడు అది కూడా చదవరు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే మాటను వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. నిజంగా తీసుకొని వాళ్ళు చదవరు, అదోనై అని పెట్టుకుంటారు. మీరు అదోనై అని చదవాలి అని అంటారు. సో ఈ జర్మానిక్ అనే దాన్ని కొంచెం పక్కన పెట్టండి, మనకు మళ్ళీ నేను సబ్జెక్ట్ దాటి వెళ్ళిపోతాను ఎక్కడికో. సో ఎలోహిం అనే పదాన్ని వాళ్ళు వాడుతారు. ఈ ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పినప్పుడు యెహోవా అని వచ్చిన చోట వాళ్ళు అదోనై అని పెట్టుకున్నారు, లేకపోతే ఎలోహిం అని పెట్టుకున్నారు. అదోనై అన్న పదమైన ఎలోహిం అన్న పదమైన ఈ రెండు కూడా తిరిగి ఏంటది? బహువచనాలే. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. అక్కడ ఏముంటుంది? ఏమన్నాడు? తన స్వరూపమందు. తన అన్నప్పుడు ఏమన్నాడు? అదేంటి? దేవుడు అన్నప్పుడు వాడిన పదము ఎలోహిం. అది బహువచనముతో కూడిన పదము. తన స్వరూపమందు అన్నాడా?
మన స్వరూపం ఉంది అన్నాడు. మన అనేది ఏంటి? అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. తర్జుమా చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా తర్జుమా చేశారు. కొత్త సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేయడం కోసం కాదు. ఇది హెబ్రీ భాషలలో ఉన్న ఈ రోజు ఉన్న బైబిల్లో కూడా ఇదే మాట ఉంటుంది. హెబ్రీ భాషల్లో ఉన్న బైబిల్ యేసుక్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాపీ కూడా ఈ రోజు మన దగ్గర ఉంది. యేసుక్రీస్తు వారి సమయం కంటే 250 సంవత్సరాల క్రితము చేత్తో రాసిన బైబిల్ కూడా ఈ రోజు కూడా మన చేతిలో ఉంది. డెడ్ సీ స్క్రాల్స్ అని కొత్తగా బయటపడ్డాయి. వాటిలో కూడా ఇదే మాట ఉంటుంది. ఎవరు మార్చలేదు. ఎలోహిం అనే ఉంటుంది. కొంతమంది దీనికి ఏం చెప్తారంటే, అయ్యా నీకు అర్థం కావట్లేదు, పెద్దవాళ్ళు, రాజులు, ఆఫీసర్లు ఏం చేస్తారంటే మేము అని గౌరవార్థకంగా మాట్లాడుకుంటారయ్యా, అది కూడా నీకు అర్థం కాదా అన్నారు. నీకు అది కూడా తెలీదా? హమ్ బహుత్ అచ్చే హే అంటే మేమందరం మంచోళ్ళమని కాదు, నేను మంచోడని రాజు చెప్పుకుంటున్నాడు అని చెప్తారు. కాకపోతే అది మనం అంటున్నామా బైబిల్ అంటుందా అని చూడాలి. బైబిల్లో దేవుడు ఎక్కడైనా తన్ను తాను గౌరవించుకుంటూ బహువచనంలో మాట్లాడా అని చూడాలి. ఒకవేళ దేవుడు తన్ను తాను గౌరవించుకుంటూ గౌరవార్థకంగా మేము మేము మనము అని మాట్లాడితే ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఐగుప్తు దేశంలో నా మా ఉండాలి కదా. ఇక్కడ బాగా చదవండి మీ బైబిల్లో. ఆయన గౌరవార్థకంగా చెప్పుకోవాలి, మా అని ఉండాలి. లేదా అట్లా ఏముందనా? మరి గౌరవార్థకంగా మాట్లాడుకుంటలేడేంటి ఈయనకు తెలీదు. దేవునికి మనం నేర్పించాలి. అయ్యా మీరు అట్లా మాట్లాడుకోకూడదు, మిమ్మల్ని మీరు మేము మేము అని పిలుచుకోవాలి అని చెప్పాలి మనం. రేపు ప్రార్థన చేస్తే మీరు అట్లే చేయండి. అయ్యా నిన్ను నేను నేను అని మీరు అనుకుంటున్నారు, అలా అనుకోకండి. అలా అనుకుంటే తక్కువైపోతారు, మీరు మేము అని చెప్పుకోవాలి మీరు అని చెప్పండి. పోనీ దేవుని భక్తులు ఎవరైనా దేవుణ్ణి అలా పలికారా? అయ్యగారు మీరు గొప్పవారు అని మాట్లాడారా? అత దేవా నువ్వు అన్నారా అని చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. యాక్చువల్గా మీరు బైబిల్లో ఎక్కడ తిప్పినా ఇదే ఉంటుంది, నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకవచనం నువ్వు నువ్వు అని రాయలసీమ భాషలో ఉంటది. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి ఏం చేస్తున్నాడు? ఇక్కడ గౌరవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేల వరకు తల వంచి గౌరవిస్తున్నాడు. గౌరవం అంటే అయ్యగారు మీరు అనడంలో ఉందా అన్న విషయం చూస్తున్నాం. తర్వాత ప్రభువా నా మీద నీకు మీకు అనాలి. అక్కడ గౌరవించే పదంలో గనక మాట్లాడితే భక్తులు మీకు అనాలి అనట్లేదు. ఏమంటున్నాడు? నీకు అంటున్నాడు. Our God calls himself with singular pronoun. The people of God call God with singular pronoun. దేవుడు తనంతట తాను గౌరవించుకుంటూ మాట్లాడుకుంటాడు. అయినా గాని నేను, నా కొరకు, నా కార్యములు, నా మహత్కార్యములు అంటాడు. ప్రభువు బిడ్డలు కూడా ఆయనను గౌరవిస్తూనే మాట్లాడతారు. తల వంచి నమస్కారం చేస్తూ అయ్యా నీకు అని మాట్లాడుతున్నాడు. దావీదు ఏం పలికాడు? కీర్తనల్లో 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తున్నాడు 1వ అధ్యాయం 5వ వచనంలో. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా. వీళ్ళందరూ గౌరవించట్లేదా దేవుణ్ణి? ఆయన ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ఏమంటున్నాడంటే, నిన్ను ప్రేమించిన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను నీ పనులు, నీ మంచితనం ఇక్కడ గౌరవార్థకం కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, బైబిల్ రాసినోళ్ళు ఆంధ్రులు కాదు అన్నాడు ఒకడు.
లేకపోతే మీ మా మీరు అండి ఇలా రండి అనేవాళ్ళు ఆంధ్రోళ్ళు కాదు రాయలసీమలు రాసినారు అన్నట్లుగా ఉంది. అట్లా కాదు. బైబిల్ ఆంధ్రోళ్ళు రాసినా, రాయలసీమలు రాసినా, తెలంగాణలో రాసినా మనం వెళ్లాల్సింది మూల భాషలకి. మూల భాష హెబ్రీ. అక్కడ ఎలోహిం అన్న పదము బహువచనమే. సెమిటిక్ లాంగ్వేజెస్ లో బహువచనం అది. అయినప్పటికీ దేవుడు తనను తాను ఏకవచనం నామవాచకంలోనే పిలుచుకున్నాడు. ఏకవచన నామవాచకాలు అంటే నా, నీవు, నీ యొక్క, నా యొక్క, నేను, నా సొంతం. దేవుని నామవాచకము రూపంలో వాడబడిందైనా అదోనై అన్న పదం కూడా బహువచనమే. అదోనై అంటే కూడా బహువచనమే. అయినా కానీ దేవుడు నేను, నా అన్నాడు. ప్రజలు కూడా ఆయనకు ప్రార్థించేటప్పుడు నువ్వు, నీ గొప్పతనం అన్నాడు. అలా కాదులే అంటే రాజులు ఒకవేళ పోనీ ఆ యూదా సంస్కృతిలో బైబిల్ ఏ లాంగ్వేజ్ లో అయితే రాశారో హెబ్రీ, అరమాయిక్ భాషలలో, ఆ భాషలలో నివసించిన రాజులు, పెద్దవాళ్లు వాళ్ళంతకు వాళ్లను ఏమన్నా గౌరవంగా పిలుచుకున్నారా అని చూస్తే అది కనపడదు. దావీదు రాజు అన్నాడు, నెబుకద్నెజర్ రాజు అన్నాడు. పోన్లే, దావీదు దేవునికి భయపడే దేవుని భక్తుడు కదా, కాబట్టి తన్ను తాను ఆ విధంగా గౌరవించుకోడు, ఆయన చాలా అణిగిమణిగి ఉంటాడు అని ఒకవేళ మాట్లాడినా గానీ నెబుకద్నెజర్ కాదు కదా. నెబుకద్నెజర్ ఎక్కడో బబులోను వాడు కదా, అంటే ఈ రోజు ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం వాడు కదా. ఆయన ఏమంటున్నాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పోనీ దర్యావేష్ రాజు కూడా అదే మాట అంటున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, దేవుడు తనను తాను తన ప్రత్యక్షతను ఇచ్చే సమయంలో ఆయన బహువచనాన్ని చెప్పాడు. దేవుడు నరుణ్ణి చేసే సమయంలో మా, మన అంటూ బహువచనం గురించి మాట్లాడాడు. ఆ బహువచనము గౌరవార్థకం కాదు. అంటే ఆఫీసర్లు, రాజులు మాట్లాడుకునే గౌరవ వచనం కాదు. ఎందుకు అంటే బైబిల్లో మిగిలిన చోట్ల ఆ విధంగా లేదు. నా, నేను, నా యొక్క అన్న ఏకవచన ప్రయోగమే జరిగింది. బైబిల్లో ఉన్నటువంటి రాజులు కూడా వాళ్ళను వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళను గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు నా, నేను, నా యొక్క అన్న పదాల ప్రయోగమే చేశారు. కాబట్టి దీన్ని అర్థం ఎలా చేసుకోవాలి అంటే, దేవుడు తన గురించి ప్రత్యక్షపరచుకునే సమయంలో స్పష్టంగా తన పేరులో, తన ఉనికిలో బహుళత్వం ఉన్నట్లు చాటుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇది గౌరవార్థకంగా మేము, మనము అని మాట్లాడుకునే మాట కాదు అని అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకసారి మీ బైబిల్ తిప్పండి. మీకా రాసిన గ్రంథం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఇప్పటి నుంచి మనం ఏం చూస్తాము అంటే, దేవుని బహుళత్వం ఏంటి, దేవుని ప్రత్యక్షతలో బహుళత్వం ఎక్కడ ఉంది, ఎప్పుడు, ఎవరితో మాట్లాడాడు, అసలు అలా ఏమైనా చేశాడా అన్న విషయాన్ని చూద్దాం. త్రిత్వము అనే సిద్ధాంతాన్ని ఒకరు అడిగారు నన్ను మొన్ననే, ఒక నెల క్రితం మాట్లాడుతూ ఉంటే. ఏమన్నాడంటే, ఇదంతా కాదన్నా, నాకు ఒక్క స్టేట్మెంట్లో చూపించు, నాకు ఒక్క స్టేట్మెంట్లో చూపించాలి. ఏమని? నేను త్రిత్వమై ఉన్నాను అని దేవుడు చెప్పున్నాడా, చూపించాడు. అబ్బో, చాలా తెలివి వచ్చిందన్నా నీకు అన్నాను. అసలు ఎలా సాధ్యం ఇంత తెలివి? ఎందుకు అంటే ఈ సెషన్ అంతా వినండి, మీకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే అలా అడిగితే బైబిల్లో ఉన్న ఏ డాక్ట్రిన్ కూడా అలా చూపించలేరు. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. బైబిల్లో ఉన్న ఏ డాక్ట్రిన్ కూడా అలా చూపించలేం. యేసు, ముస్లింలు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు నన్ను. యేసు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు చూపించు అంటారు. అవసరమా మనకు? ఎందుకు చూపించాలి? నేను దేవుడిని అని చెప్పుకునే ప్రతి ఒక్కడు దేవుడు అయిపోతారా అని క్వశ్చన్ అడుగుతాం. ఆయన చెప్పుకున్నాడా లేదా కాదు, ఆ మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. అది చూస్తాం. ఒక వచనాన్ని పట్టుకొని
డాక్టరీన్ కట్టము, ఒక వచనాన్ని పట్టుకొని డాక్టరీన్ పడవత్రోయము. అందుకనే లేఖన సారాంశము సత్యం. లేఖన సారాంశం సత్యం. ఇంకా ఈ సెషన్ తర్వాత వచ్చే సెషన్ లో ఆ సారాంశం మొత్తం నేను చెప్పదలుచుకుంది చెప్తాను. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా చదవండి. యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఓకే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ఎవరి గురించి చెప్పిన మాట అండి? యేసుక్రీస్తు అని మీరు అంటున్నారు, చాలా బాగుంది, కానీ అది ఇంకా నిరూపింపబడలేదు అనుకుందాం. మన దగ్గర నూతన నిబంధన లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఇంకా పాత నిబంధనలోనే త్రిత్వం గురించి చూసుకుంటున్నాం, దేవునిలో బహుళత్వం గురించి చూసుకుంటున్నాం. మీకా రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు నా ప్రత్యక్షతలు వస్తూనే ఉన్నాయి అంటున్నాడు. ఆయన ప్రత్యక్షం అగుతూనే ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడయ్యాడు? ఎప్పుడయ్యాడు? మోషేకయ్యాడా? దావీదుకయ్యాడా? ఆదాముకు కనపడ్డాడా? ఎవరికి కనపడ్డాడు? పురాతన కాలం అంటే ఏంటి అసలు? పురాతన కాలము అంటే ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా 48:15-16. యెషయా 48:15-16. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడలేదు. అది అంటే ఏది? ఆది. అది పుట్టిన కాలం మొదలుకొని నేను ఇక్కడ ఉన్నాను అంటే సమయము అనే దానిని సృష్టించక ముందు నుండి కూడా నేను ఉన్నాను రా నాయనా. నేను దాచిపెట్టుకొని డివిండర్ ఆడలేదు, మీతో డైరెక్ట్ గా కనపడుతూ మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన ఎవరో చూద్దాం. ఆయన ఎవరో చూద్దాం. చూడటానికి ముందు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఇప్పుడు మీరు రాసుకునేటన్ని పక్కన పెట్టేసి దయచేసి నన్నే చూడండి. ఏంటంటే, నేను చెప్పబోయే త్రిత్వం గురించి నేను ఏదైతే చెప్పబోతున్నానో, త్రిత్వం గురించి నేను ఏ విషయాలైతే మీతో చెప్పబోతున్నానో వాటిల్లో ఇప్పుడు నేను లిస్ట్ చేసినవి ఏవి లేవు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇవి మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకు అంటే, నన్ను మీరు మిస్రెప్రజెంట్ చేయకండి. నన్ను నేను మిస్రెప్రజెంట్ చేసుకోకుండా నన్ను కాపాడండి. ముగ్గురు దేవుళ్ళున్న ఒక దేవుడు అని బైబిల్ గ్రంథము లేఖనాల్లో ఉన్న అద్వితీయ దేవుని గురించి చెప్పదు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఒక దేవునిలో 3 ప్రత్యక్షతలున్నాయి అని చెప్పదు. ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిలోనే ఉన్నారు అని చెప్పదు. ఒక దేవునిలో 3 భాగాలున్నాయి అని చెప్పదు. ఒక దేవునిలో 3 పాత్రలు అంటే 3 రోల్స్ ఉన్నాయి అని చెప్పదు. ఒక సమయంలో తండ్రి, ఒక సమయంలో కుమారుడు, ఇంకో సమయంలో ఆత్మ. ఇలాంటి కథలు మీరు వింటూనే ఉంటారు. సార్వత్రిక క్రైస్తవ సంఘం వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించదు. ఒక వ్యక్తికి ఉన్న 3 వ్యక్తిత్వాలు ఇవి అని చెప్పేవాళ్ళము కాదు త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళు. ఒక దేవుడు ఆయన సృష్టించిన ఇంకొక చిన్న దేవుడు అని కూడా కాదు. ఇంకా ఏంటయ్యా నువ్వు చెప్పాలనుకుంది అని నన్ను ప్రశ్నిస్తే నేను మీకు ఏం చెప్తాను అంటే, సెషన్ మొత్తం వినండి అంటాను. సెషన్ మొత్తం వినండి అంటాను. వీటిల్లో ఏ ఒక్కటి కాదు నేను చెప్పబోయేది. వీటిల్లో ఏ ఒక్కటి నమ్మే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళను నేను క్రైస్తవులుగా పరిగణించను అంటాను. నేను కాదు, దేవుని వాక్యం క్రైస్తవులుగా పరిగణించదు వాళ్ళని. ఇప్పుడు దేవుని ప్రత్యక్షతలు మనుషులకు ఏవైతే జరిగాయో పాత నిబంధన కాలం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మన దగ్గర నూతన నిబంధన రాలేదు, యేసుక్రీస్తు వారు రాలేదు. కానీ మీకా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షము అన్నప్పుడు వాడిన పదము కూడా బహువచనమే. ప్రత్యక్షతలు అని రావాలి అక్కడ. ప్రత్యక్షతలు అని రావాలి అక్కడ.
ఆయన చూపిస్తూ వస్తున్నాడు. యెషయా 48వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే ఆయన దాగుడు మూతలు ఆడలేదు మనతో, స్పష్టంగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఆ స్పష్టంగా ప్రత్యక్షపరుచుకునే వ్యక్తి ఏమని చెప్తున్నాడు? నేను రహస్యంగా మాట్లాడలేదు మీతో. ఎప్పుడు? ఆది అంటే మొదలు, అంటే సమయము కూడా పుట్టక ముందు నుంచి నేను మీతో మాట్లాడుతూనే వస్తున్నానయ్యా, నన్ను గుర్తించండి అంటున్నాడు. అది ఎవరు అన్న విషయం చూస్తాం. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. నాకు నా కుడి పక్కన ఉన్న వాళ్ళు తీయండి, నా ఎడం పక్కన ఉన్నవాళ్ళు ఆది కాండం 18వ అధ్యాయం 13 నుంచి 22 వరకు తీసుకోండి. నేను మీకు నా కుడి పక్కన ఉన్న వాళ్ళకి 2 నిమిషాల సమయం ఇస్తున్నాను, నా ఎడం పక్కన ఉన్న వాళ్ళకు కూడా 2 నిమిషాల సమయం ఇస్తున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు సమాధానాలు చెప్పాలి. మీరు ఇండివిజువల్ గా అయినా చదవచ్చు, ఒక గ్రూప్ లేకపోతే ఒక టీం ఫామ్ చేసుకుని అయినా చదవచ్చు. ఆది కాండం 16వ అధ్యాయం 7 నుంచి 13 నా కుడి పక్కన ఉన్న వాళ్ళు, ఆది కాండం 18వ అధ్యాయం 13, 17, 22 అంటే 13 నుంచి 22 వరకు నా ఎడం పక్కన వాళ్ళు చదవండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పండి అన్న, ఏంటి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? దూత ఎవరు? ఏ దూత? యెహోవా దూత వచ్చాడు. ఏమని పిలవాలి? వచ్చిందా? వచ్చాడా? ఓకే, వచ్చాడు. ఏం చేశాడు అక్కడ? హాగర్తో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకా అని ఎవరన్నారు? ఓకే, ఇంకా యెహోవా నీ మొర వినును అంటున్నాడా? ఓకే, ఉందా? ఓకే, అది దూతనా యెహోవానా అన్న క్వశ్చన్ మీకు రేజ్ అవుతా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆది కాండం 18వ అధ్యాయం 13 నుంచి 22 వరకు మీరు చదివారు. ఇప్పుడు చూడండి, మీకున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి? దేవుడు దూతలు ఇద్దరు వేరు వేరు వాళ్ళు ఉన్నారా? ఓకే, ఏమైంది ఆ తర్వాత? మనుష్యుడు అని కూడా ఉంది. ఓకే, ఇంకా అవును. ఓకే, 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 ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే, నౌ మీకు ఒక క్వశ్చన్. 13వ వచనంలో ఏముంది? యెహోవా ఏమంటున్నాడు? అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధులానైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవరు క్వశ్చన్ వేస్తున్నారు? వచ్చిందెవరు? ఇదేదో కొంచెం కొత్తగా ఉందా? ఆలోచించండి. మీ దగ్గరకు వద్దామన్నా. 16వ అధ్యాయంలో మీరేమంటున్నారు? యెహోవా దూత మరియు యెహోవా వచ్చిందేమో యెహోవా దూత మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 11వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, ఎవరు ఆశీర్వాదములకు మూల పురుషుడు? ఎవరు ఆశీర్వాదములు ఇవ్వగలడు? ఇలాంటి ఆశీర్వాదాలు ముఖ్యంగా. సో యెహోవా దూత వచ్చి నిలబడి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు.
మీరు తీసుకున్న కాంటెక్స్ట్ లో ఏముందంటే యెహోవా అబ్రహాము అక్కడ ఉన్నాడు. అబ్రహాము అక్కడ కూర్చుని మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కూర్చున్నాడు. అబ్రహాము ఎండవేళ అక్కడ సేద తీరుతూ ఉంటే 3 మనుషులు అక్కడ వస్తున్నట్లుగా చూస్తాడు. వెళ్లి ఆయన సాష్టాంగపడి, అయ్యా మీరు నా నుంచి వెళ్ళిపోవద్దండి, నేను మీకు ఏదో ఒకటి చేసి పెడతాను, నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అంటే సరే అని చెప్పేసి వాళ్ళు రావటం. ఆయన పురుక్కుంటా పోయి ఆయన తన భార్యకు వండి పెట్టాలి, తొందరగా రెడీ అయిపో, అది ఇది అని చెప్పి ఆయన రావటం, వాళ్ళతో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. తరువాత నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ప్రకారం వచ్చిన ఆ 3 మనుషులు అని రాసున్నప్పటికీ 13వ వచనంలో ఏముంది అంటే, అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా అని అంటున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నట్లు? వాళ్ళ ఎదురుగా ఉన్న వ్యక్తేనా, లేకపోతే ఎక్కడి నుంచి వేరే ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓకే, 17వ వచనం ఏముంటుందంటే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అనుకున్నాడు. సొదొమ గొమొరాలను నేను నాశనం చేయడానికి వచ్చాను, ఏ విధంగా దాచిపెడతాను? 2 మనుషులను, ఆయనతో పాటు ఉన్న 2 మనుషులను పంపించేసి మీరు వెళ్ళి ఆ పని పురమాయించండి అయ్యా, నేను వస్తాను అని చెప్పి నేను ఏ విధంగా అబ్రహాముతో దాచిపెడతాను అని అబ్రహాముతో మాట్లాడటం మొదలుపెట్టాడు. 22వ వచనం చూడండి, ఆదికాండం 18:22. ఓకే, తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి అంటే ఎక్కడికి? పరలోకం వెళ్ళిపోయాడా? అక్కడే దగ్గరలోనే. సమీపించటం అంటే ఆయన పక్కనే ఉండటం, అంతేనా? అంటే ఇది పరలోకం గురించి మాట్లాడటం లేదు, క్లియర్, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు భూలోకంలో ఎవరో వచ్చారు, అబ్రహాంతో మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోవా సన్నిధిలోనే అబ్రహాం ఉన్నట్లుగా లేఖనం చెప్తా ఉంది. ఏమంటున్నాడంటే, అబ్రహాము సమీపించి ఆయనతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. దీనినే థియలాజికల్ టర్మ్స్ లో ఏమంటాము అంటే థియోఫేనీ అంటాం. థియోఫేనీ అంటే దేవుని ప్రత్యక్షత అని. నూతన నిబంధన గ్రంథం వచ్చిన తరువాత క్రిస్టోఫేనీగా దీన్ని అర్థం చేసుకుంటాం. అంటే క్రీస్తు ప్రత్యక్షతగా దీన్ని అర్థం చేసుకుంటాం. ప్రస్తుతానికి మనము ఇంకా నూతన నిబంధన గ్రంథం వెళ్ళట్లా, ఓల్డ్ టెస్టమెంట్నే చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు యెహోవా వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా సన్నిధిలోనే ఇంకా అబ్రహాము నిలబడుకొని ఆయన బార్గెన్ చేస్తున్నాడు. 10 మంది ఉంటే చంపేస్తావా, కనీసం ఒక్కడుంటే చంపేస్తావా అని ఆయన బేరం ఆడుతున్నాడు. బేరం ఆడుతూ ఉంటే అంతా బేరమంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పాయింట్ చూద్దాం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు యెహోవా ఎవరి వద్ద నుంచి కురిపించాడు? ఇదేదో కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి. కింద ఒక యెహోవా ఉండి మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. అబ్రహాముకు చెబుతున్నాడు, అయ్యా నేను సొదొమ గొమొరాలను నాశనం చేయడానికి వెళ్తున్నాను అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యో అక్కడ 50 మంది ఉంటే మరి నాశనం చేస్తావా? లేదులే చెయ్యనులే. మరి 30 మంది ఉంటే చేస్తావా? లేదులే చెయ్యనులే. 10 మంది ఉంటే చేస్తావా? లేదు. డైరెక్ట్ గా ఉన్నమాట చెప్పాయా అంటే మా వాడున్నాడు, వాడిని కొంచెం చూసుకొని అయినా తండ్రి అని ప్రార్థన చేస్తే ఈయన వెళ్లి అక్కడికి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములను, ఆకాశము నుండి
అంటే ఆకాశములో ఉన్న యెహోవా దగ్గర నుంచి కురిపించాడు, కింద ఉన్న యెహోవా కురిపించాడు. కిందున్న యెహోవా పైనున్న యెహోవా వద్ద నుంచి కురిపించాడు. దీనినే మనం త్రిత్వములో, దేవునిలో బహుళత్వం ఉంది అని చెప్పడానికి వాడుతున్నాం. దేవునిలో బహుళత్వం లేకపోతే, దేవుడు ఒంటరి వాడు అయితే ఈ లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రశ్న. ఈ లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే క్రైస్తవులు, యూదులు బహుదైవారాధికులు అని అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు, యూదులు బహుదైవారాధికులు అంటే ఒకరికంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధించేవాళ్ళు అని అర్థం చేసుకోవాలి. కానీ లేఖనం ఏం చెప్తా ఉంది? షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్. ఎంత అద్వితీయుడగు దేవుడు. వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. కానీ కిందున్న యెహోవా పైనున్న యెహోవా నుండి అగ్నిని, గంధకములను కురిపిస్తున్నాడు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎ లిటిల్ బిట్ మోర్. ఇంకొంచెము దీన్ని స్పష్టంగా అర్థం చేసుకునే అవసరత మనకుంది. ఆదికాండం 22వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. మనం ఇంకా నూతన నిబంధనలకి రాలేదు, ప్రవక్తల దగ్గరికి రాలేదు, కేవలం పంచకాండాల్లోనే చూస్తున్నాం. ఇంకా అంటే మోషే వ్రాసిన పంచకాండాలలోనే చూస్తున్నాం. 22వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఎక్కడి నుంచి పిలిచాడు యెహోవా దూత? పరలోకంలో నుండి పిలిచాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు. ఎప్పుడిది? ఇస్సాకును తీసుకొని పోయి దేవుడు పిలిచిన ఆయన మోరియా పర్వతం పైన వెళ్లి బలి ఇవ్వటానికి ఆయన ఒబీడియన్స్ చూపించాడు. అంటే ఆయన విధేయుడైపోయి వెళ్ళాడు. వెళితే యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అతన్నేం చేయొద్దు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు. ఎవరు నాకు వెళ్లి బలియమని చెప్పారు? యెహోవా చెప్పాడు. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? యెహోవా దూత. ఏమంటున్నాడు? నాకియ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి. అంటే ఇప్పుడు ఈ దేవుడు ఎవరు ఇక్కడ? ఆలోచించండి మళ్ళీ. యెహోవా దూత పరలోకంలో నుండి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అబ్రహామా అని పిలిచి, అయ్యా నువ్వు ఈ అబ్బాయిని ఏం చెయ్యొద్దు, ఎందుకంటే నాకు ఈ పిల్లవాడిని ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు కాబట్టి. ఎవరికి భయపడుతున్నావు? స్పష్టంగా ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులను అక్కడ మనకు చూపిస్తుంది లేఖనం. యెహోవా దూతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, దేవునిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూపిస్తా ఉంది. తండ్రిని అన్న సంపూర్ణ సత్యం మనకు నూతన నిబంధనలో తెలుస్తుంది. ప్రస్తుతానికి యెహోవా దేవుడు, యెహోవా దూత అన్నట్లుగా మనకు దేవుని వాక్యం స్పష్టంగా చూపిస్తా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇప్పటి వరకు మనం చూసిన పంచకాండాలు ఇంకా చూద్దాం. ఇంకా ఎక్కడైనా దేవుని ప్రత్యక్షత కనిపించిందా? మనం ఎందుకు ప్రత్యక్షతలు చూస్తున్నాము అంటే, మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నేను ఏమవుతున్నాను? పూర్వకాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షతలు చూపిస్తున్నాను అంటున్నాడు. 48వ యెషయాలోకి వెళితే అక్కడేమంటున్నాడంటే, నేను దాగుడు మూతలు ఆడుకోలేదు నీతో, నేను సమయం పుట్టక ముందు నుంచి నీతో మాట్లాడుతున్నా అంటున్నాడు. నా ప్రత్యక్షతలు, ఆ ప్రత్యక్షతలు ఏంటివి అని మనము పరిశోధిస్తున్నాం లేఖనాల్లో. ఆది కాండం చూసేసాం, నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? మోషే కథ, మోషే జీవితంలో జరిగిన దేవుని ప్రత్యక్షత. ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, తన మామ గొర్రెలిచ్చి పూరానైనా తోలుకొని రాపు అంటే వెళ్ళాడు. గొర్రెలు తోలుకుంటా ఒక పొద మండుతూ చూస్తాడు. అగ్ని ఏమో ఉంది, పొద మాత్రం కాలిపోవట్లా.
ఏంటి ఇది? 3వ అధ్యాయంలో చూడొచ్చు ఈ మాటని. ఏంటి ఇది అని అక్కడికి వెళ్ళి చూడాలని అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అని మోషే ఆ పొద ఎందుకు కాలిపోలేదో వెళ్ళి చూద్దాము అని చూస్తే అప్పుడు ఒక స్వరం వస్తా ఉంది. దేవుడు ఆ పొదమ నడుమ నుండి మోషే మోషే అని పిలిచాడు. ఎవరు? దేవుడు. దానికి ముందు వచనం ఏముంది? దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా చూచాడు. ఆ పొద మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఎందుకు వస్తున్నావు అని కదా. కానీ కనబడింది ఎవరు? మొదటి వచనం ఏముంది? ఆ పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇప్పుడు దూతనా యెహోవానా? ఎవరు అక్కడ? దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే దేవునిలో బహుళత్వం ఉంది. ఇది త్రిత్వం అని నేను చెప్పట్లేదు, మీరు చెప్తే చెప్పండి, నేను ఇంకా చెప్పలా. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు చూసినంత వరకు దేవునిలో బహుళత్వం ఉంది. మోర్ దాన్ 1 పర్సన్. ఒక వ్యక్తి కంటే ఎక్కువ వ్యక్తులు దేవునిలో కనిపిస్తున్నారు అని మాత్రమే నేను చెప్తున్నా. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అని తర్వాత చూద్దాం, అంతే కదా. లేఖన సారాంశము ఇంకొంచెం చూద్దాం. జకరియా 2వ అధ్యాయము 5 నుంచి 13 వరకు. ఇప్పుడు ప్రవక్తల్లోకి వస్తున్నాం మనం. పంచకాండాలు అయిపోయినాయి, అంటే తౌరాతు గ్రంథం అయిపోయింది. ఇప్పుడు మనము ప్రవక్తల దగ్గరికి వస్తున్నాం. 2వ అధ్యాయము 5 నుంచి 13 వరకు. ఇక్కడ ఒక్క నిమిషం అన్నయ్య, ఇక్కడ సందర్భం చూడటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఒక లేఖన భాగాన్ని చదువుతున్నాము అంటే మొట్టమొదటిగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దాని సందర్భాన్ని చూడాలి. ఏ సందర్భంలో ఇది చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం చూడాలి. ఓకే, ఇక్కడ నేను అనేది ఎవరు? జకర్యానా? దేవుడా? దేవుని దూతనా? అక్కడున్న ప్రజల ఎవరు అన్నది మనకు తెలియాలి కదా. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి ఎవరు ఇక్కడ నేను అనేది? ఎవరు? ఆబ్వియస్ గా ఎవరండి అక్కడ? కాదు, జకర్యా. జకర్యా మాట్లాడుతూ నేను చూశాను అంటున్నాడు. జకర్యా అనేది కాంటెక్స్ట్. జకర్యా చూశాడు. ఓకే, నీవెక్కడికి పోతున్నావు అని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతను కొలిచి దాన్ని చూడపడక అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఒక దూత ఇంకొక దూతకు ఆజ్ఞ ఇస్తా ఉంది. సో దాన్ని అలా 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 ముందుకు వెళ్తే 7వ వచనం చూడండి. అంటే ఒక నిమిషం, ఒక్క నిమిషము 5 నుంచి చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అంటే ఆజ్ఞ ఇచ్చిన దూత చెప్తున్నాడు ఏమని? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆజ్ఞ ఇచ్చిన దూత చెప్తున్నాడు ఏమని? నేను అక్కడ ఐ విల్ బి ద బార్డర్, అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను అని దూత చెప్పి పంపించేశాడు ఇంకొక దూతను, పో పని చేయిపో అని. ఆ దూత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. 7వ వచనం చదవండి. బబులోను దేశములో నివాసియగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, మిమ్మును ముట్టినవాడు తన కనిగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇక్కడ నన్ను ఎవరు? నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. ఎవరు నేనిక్కడ? అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఈ నేను ఎవరిక్కడ? దూత. అగ్ని ప్రాకారముగా ఎవరుండాలి? యెహోవా.
కానీ ఈ దూత ఏం చెప్తున్నాడు? నేనే అగ్ని ప్రాకారాన్ని అంటున్నాడు. నా చెయ్యి ఆడిస్తే వాళ్ళు చస్తారా అంటున్నాడు. నేను వాళ్ళని పట్టుకొస్తాను అంటున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆఖరులో ఏముంటుందంటే, సైన్యములకు అధిపతికు యెహోవా నన్ను పంపియున్నాడని మీకు తెలుసుకొందురు. సో మనం కొంచెం అండర్స్టాండింగ్ వస్తా ఉంది ఇప్పుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నామము పేరట దూతగా ప్రత్యక్షమయ్యే ఒక యెహోవాను పంపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ యెహోవా క్రింద నిలబడి పైనున్న యెహోవా దగ్గర నుంచి అగ్నియు గంధకములను పంపిస్తున్నట్లుగా చూస్తాం. ఆకాశమందు నిలబడి ఆయన మాట్లాడుతూ, ఆ చిన్నవాణ్ణి ఏమి చెయ్యొద్దు, నాకు ఆ చిన్నవాణ్ణి ఇవ్వదలుచుకున్నావు, నువ్వు విధేయత చూపించినావు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావని నేను నిర్ధారిస్తున్నాను అని ఆ దూత చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి మనకు స్పష్టత వస్తా ఉంది. 10వ వచనం చూడండి, అదే జకర్యా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఏం చెప్తున్నాడు? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. చెప్పేదెవరు? దూత. ఇప్పుడు యెహోవా ఎవరండి? యెహోవా వచ్చి వారి మధ్యన నివాసం చేస్తానని యెహోవా చెప్తున్నాడు. ప్రాకారంగా నేనుంటాను, నేనే మీ మధ్యన ఉంటానని దూత చెప్తున్నాడు. సో దూత యెహోవాయేనా? ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఎవరికి జనులవుతారు? నాకు జనులవుతారు. యెహోవాను హత్తుకుంటే యెహోవాకు జనులవ్వాలి. నాకెందుకు జనులవుతారు అంటే నేను యెహోవాను అని చెప్తున్నాడు. ఆ ప్రత్యక్షతలు చూపించే మీకా 5:2 ఎవరైతే ప్రత్యక్షతలు నేను చూపిస్తూ వస్తున్నాను అంటున్నాడో, ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను ప్రజలు హత్తుకొని నాకు జనులవుతారు అంటున్నాడు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడని మీరు తెలుసుకుంటారు. యెహోవా నన్ను పంపాడు అన్నంత వరకు బాగుంది. 13వ వచనం చదవండి ఇప్పుడు. ఇప్పుడు ఏంది పంపేది? ఇప్పుడు యెహోవా పంపితే యెహోవా దూత వస్తున్నాడని చదివాం ఇంతవరకు. కానీ ఏముంది ఇక్కడ? పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఎవరు? యెహోవా విడిచి వస్తున్నాడు పరిశుద్ధమైన తన నివాస స్థానం. దీంట్లో ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే, దేవునిలో బహుళత్వం ఉంది. దేవునిలో బహుళత్వం ఉంది. ఒక దేవుడు, మన అద్వితీయ దేవుడు, ఆయన తన ప్రత్యక్షతను 2 లేదా 2 వ్యక్తులలో తన ఉనికిని చాటాడు. ఉనికి అంటే హిజ్ వెరీ ఎగ్జిస్టెన్స్, హిజ్ వెరీ బీయింగ్. ఆయన ఉనికిని 2 వ్యక్తులలో చాటుకున్నాడు అని చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా ముందెళ్దాం. సో మనం ఇంతవరకు ఏం చూసామంటే, 8వ వచనంలో ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో వచ్చేది యెహోవాయే అని చూస్తున్నాం 13వ వచనంలో. సో పంపేది యెహోవాయే, వచ్చేది యెహోవాయే. ఈ మాట దయచేసి మీరు గుర్తుంచుకోండి. పంపింది యెహోవాయే, వచ్చింది యెహోవాయే. సో జకర్యాను ఒక నిమిషం అలా పక్కన పెడదాం. ఇప్పుడు మనం చదివిన దాన్ని అంతటిని సమ్మరైజ్ చేయడానికి ఒక వాక్య భాగం ఇస్తున్నాను. ఇది మీరు మర్చిపోవద్దు. మై హంబుల్ రిక్వెస్ట్, మీ బైబిల్లో రాసుకుంటే, బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే పాపం కాదు, నరకానికి పోము. లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్. అది పాపం కాదు, నరకానికి పోము. మీ దగ్గర రంగు పెన్సిల్ ఉంటే రంగేసినా గానీ నరకం పోము. దేవుడు మనల్ని క్షమించాల్సిన అవసరం లేదు అది, ఎందుకంటే అది పాపం కాదు. కాబట్టి మీ బైబిల్ తెరవండి. నేను ఇప్పుడు పంచబోయే లేఖనాన్ని రంగులేస్తారో ముగ్గులేస్తారో ఏమైనా చేయండి, కానీ గుర్తుపెట్టుకోండి దీన్ని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము
48వ అధ్యాయం. మనకు సమయం ఎంత ఇచ్చినా సరిపోయేటట్లేదు ఈరోజు. 48వ అధ్యాయం 11 నుంచి 18 వరకు లేకపోతే 17 వరకు చదవాలి. ఎవరైనా సరే పురుషులు చదవకండి, స్త్రీలు చదవాలి. ఇప్పుడు స్త్రీలు చదవాలి. లేఖనము స్త్రీలు చదవచ్చు, అది పురుషులు వినొచ్చు అని నేను నమ్ముతాను. లేఖనములు స్త్రీలు చదివితే సార్ మీరు ఆ మాట చెప్తున్నారు చదవండి అని, కానీ స్త్రీలు సంఘం కరెక్ట్ అన్నా. నేనేమంటున్నానంటే స్త్రీలు సంఘంలో ఉపదేశించకూడదు. అక్క మీరు దయచేసి ఉపదేశించకండి, లేఖనం మాత్రం చదవండి. దయచేసి ఉపదేశించకండి అక్క, మేము అది వినలేము. దయచేసి చదవండి, మేము వింటాము అంతే. మీరు మౌనంగా అయిపోవాలి. ఆ తర్వాత ఓన్లీ చదివితే చాలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. మౌనంగా ఉండాలి కాబట్టి మాట్లాడద్దండక్క దయచేసి. అంటే స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే పురుషులు గట్టిగా అరవాలని కాదు కదా, కాబట్టి మీరు అరవకండి. అంటే సంఘం గురించి కదన్నా, మనం సెమినార్ పెట్టుకున్నాం కదా, సెమినార్లు ఏం కాదులే. చదువక్క. నా నిమిత్తమే అలాగు చేస్తాను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గు వినుము. వినేవాళ్ళు దయచేసి చెవియొగ్గు వినండి. ఇప్పుడు నేనే ఆయనను. స్త్రీ చదివినా వినండి. నేను మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా చాలక్క ఇక్కడి వరకు. ఎవరు ఆకాశ వైశాల్యాలకు పునాది వేస్తారు? పక్కన ఎవరు చదివినా సత్యం మారదు. పక్కనా కాదా? నిజంగానా? నా హస్తము భూమికి పునాది వేసును అంటా ఉంది. ఎవరి హస్తం ఇది? ఎవరి హస్తం అన్నయ్య? నా కుడి చేయి. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా వచ్చేస్తా ఉన్నాయి. నేనే ఆయనను, నేనే మొదటివాణ్ణి, కడపటివాణ్ణి అని ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ఈ చెప్పే వ్యక్తి గురించి నెక్స్ట్ సెషన్ లో ఇంకా చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఏం చేద్దామంటే దాని ముందున్న విషయాలు కూడా చదువుదాం. 15వ వచనం చదవాలి ఇప్పుడు. నేనే అతనిని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి. ఈ మాట ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మాట్లాడే యెహోవా చెప్తున్నాడు. ఏమని? యెహోవా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడుతూ ఆకాశాలను నేనే నా కుడి చేత్తో చేశానంటున్నాడు. ఈ ఆకాశ వైశాల్యాలను నేనే పరిచాను అంటున్నాడు. ఆయనను నా నిమిత్తమే నేను చేస్తానంటున్నాడు. నా మహిమను నేను ఎవరికీ ఇవ్వనంటున్నాడు. ఆ యెహోవా ఏమంటున్నాడంటే ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. ఇంతకంటే స్పష్టమైన మాట ఏం చెప్పాలి మీకు నేను బైబిల్లో నుంచి? ఏ యెహోవా అయితే ఆకాశ వైశాల్యములను విస్తరింపచేశాడో ఆ యెహోవా, ఏ యెహోవా అయితే ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాడంట. ఎవరండి ఇంతకు ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచింది? అది చూద్దాం ఒకసారి. ఓకే, అది చూద్దాం. నిర్గమాకాండము
23వ అధ్యాయం 20 నుంచి 24 వరకు. పురుషులు నాకు ఎడమ పక్క భాగంలో ఉన్న వాళ్ళు చదవండి. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆయన మాట విను. ఆయనకు కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకు ఉంది. ఒక్క నిమిషం అన్న, అట్లే ఉండనా. యెషయా 48:11 వచనంలో ఏముంది? నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇవ్వను. ఈ నామము ఎవరైతే కలిగి ఉన్నారో ఆ దూత ఎవరిని నడిపించింది? నిన్ను త్రోవలో కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను తీసుకొని రావటానికి నేను ఒక దూతను నీకు ముందుగా పంపాను. ఆ దూతకు నా నామం ఉంది. ఏంటండి ఆ నామము? ఏంటి ఆ వచనం చెప్పండి. తరతరములకు ఇది జ్ఞాపకార్థమైన నామము. యెహోవా అను నామము ఆయనకు ఉంది. అయితే నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పిందంతా చెయ్యి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా దూత, ఏ యెహోవా దూత అయితే ఆయన నామము నాకుంది అని యెహోవా చెబుతున్నాడో ఆ యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు చెప్తున్నాడు. ఏమనంటే, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించాను. ఎవరండి రప్పించింది? యెహోవా దూత రప్పించాడా? యెహోవా రప్పించాడు. కానీ యెహోవా దూత ఏమంటున్నాడు? నేను రప్పించానంటున్నాడు. నేను రప్పించాను అంటున్నాడు. ఈ ఇశ్రాయేలు అని పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు అంటున్నారు కదా. ఆదికాండము 48వ అధ్యాయం 15 నుంచి 16 వరకు. 15 నుంచి 16 వరకు. ఎడమ వైపు ఆఖరి 2 వరుసల్లో ఉండేవాళ్ళు చదవండి. ఎడమ వైపు ఆఖరి 2 వరుసల్లో ఉండేవాళ్ళు ఆదికాండము 48వ అధ్యాయం 15 నుంచి 16 వరకు చదవండి. దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచూ ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా, ఇప్పుడు ఉండండి, ఆ దేవుడు ఎవరు అని క్వాలిఫై చేస్తున్నాడు. ఈయన క్వాలిఫై చేస్తున్నాడు. ఒక్క నిమిషం అంటే అన్నయ్య, ఒక్క నిమిషం ఆగనయ్య అంటే, ఇప్పుడు సుధాకర్ అంకుల్ ముందుకొచ్చి మన మధ్యలో ఎమ్మెల్యే ఎవరో అనుకోండి, ఏదో పేరు ఎమ్మెల్యే సుబ్బయ్య అనుకోండి. సుబ్బయ్య మన మధ్యలో ఉన్నారు. సుబ్బయ్య అంటే ఎవరంటే ఫలానా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పడం, దాన్ని ఏమంటారు? క్వాలిఫై చేయటము అంటారు. ఇది కనెక్ట్ చేస్తావా? ఇది పోతాం. క్వాలిఫై చేయటము అంటారు. క్వాలిఫై చేయటం అంటే టు గివ్ ఎక్స్ప్లెనేషన్. అంటే నేను పాస్పోర్ట్ తీసుకపోతే ప్రవీణ్ కుమార్ అని పేరు ఉంటే, ఏ ప్రవీణ్ కుమార్ అంటే పగడాల అనినా ఏం చెప్తారు? సర్నేమ్ చెప్తారు. అంతటితో సరిపోదు. అంటే ఫలానా ఆయన కొడుకు అని చెప్తాడు. అది సరిపోదు. అంటే ఫలానా దేదిన పుట్టాడు అంటారు. ఎక్కడ? ఫలానా కడపలో పుట్టాడు అంటాడు. ఇదంతా ఏమంటారు? దీన్ని క్వాలిఫైయింగ్ ఎ పర్సన్. ఒక వ్యక్తికి ఉన్న నిజమైన ఐడెంటిటీని గుర్తించటానికి ఒక భారత ప్రభుత్వమే ఇంత పకడ్బందీగా చెప్తే, దేవుని వాక్యం మరి పకడ్బందీగా చెప్పదా? ఏ దేవుడు అంటే, ఇప్పుడు చదవనా, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన
దూత. చాలన్నా, ఇంకా ఏం చదువుతారు? ఇంకా అయిపోయింది అంత. ఎవరండి ఆ దేవుడు అంటే, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దూత. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడెవరు? సమస్తమైన కీడు నుంచి యాకోబును తప్పించి ఇశ్రాయేలు అని పిలిచిన దూత. నేను చెప్తున్నానా? ఏం చెప్పట్లేదే. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఆ యాకోబే చెప్తున్నాడు, నన్ను ఇశ్రాయేలు అని పిలిచింది ఎవరు? ఆ దూత. ఆ దూత గురించి మీకా ఏమంటున్నాడంటే, ఆయన ప్రత్యక్షతలు పూర్వకాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నాయంటున్నాడు. బైబిల్ను స్పష్టంగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ సత్యాన్ని మిస్ అవ్వడానికి వీలు లేదు. పైన చదివి థియాలజీకి వెళ్ళాలనుకునే వాళ్ళు మారల్ స్టోరీస్ చెప్పుకోవచ్చు. బిడిలు తాగాకండి, ఆకులు ఆడాకండి. ఇది క్రైస్తవ్యం కాదు. అది జైన్లు చేస్తారు, అందరూ చేస్తారు. బిడిలు లాక్కుండా ఉంటే క్రైస్తవుడు అబ్బా ఎంత పవిత్రుడో పరిశుద్ధుడో కథలు చెప్పొద్దండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది జైన్లో. వాళ్ళు సాయంత్రము బావిలో నుంచి నీళ్లు తవ్వుకుంటే బావిలో పురుగులుంటాయేమో కనిపించనివని నీళ్లు తవ్వుకొని తాగరు. అంత పరిశుద్ధులు. పరిశుద్ధతను మీరు అట్లా బిడీలు తాగడంతో, ఆకులాడడంతో, ఆడలతో మాట్లాడడంతో మీరు లెక్కేస్తే అది క్రైస్తవ్యం అనుకుంటే అంతకంటే గొప్ప క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళని జైన్లు అంటారు. అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే 66 లేఖనాలు చెప్పే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు క్రైస్తవుడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తును దేవునిగా గుర్తించటం అసంభవం. ఒకవేళ మీ మధ్యలో ఎవరైనా యునైటెడ్ పెంటికాస్టల్ ఇంటర్నేషనల్ అనే యూనిటేరియన్స్ ఉంటే నన్ను తర్వాత కలవండి, నేను చెప్తాను ఎలా అసంభవమో. వాళ్ళను యేసునామం వాళ్ళు అంటారు. ఉన్నారా అన్నయ్య? ఎవరన్నా చేతి పైకెత్తండి. లేరా? లేరు అనుకుంటే తప్పనా? తప్పకుండా ఉంటారు. నేను మీకు ఉదయం ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒరిజినల్ రాకముందే డూప్లికేట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు అనుకోకుండా అట్లా లేదని. తప్పకుండా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ్యము అని దేన్నైనా మనం నిర్వచించాలి అంటే దీంతో నిర్వచించాలి. లెట్స్ టాక్ అబౌట్ వై షుడ్ వి డిపెండ్ ఆన్ ట్రినిటీ అండ్ ట్రినిటీ అలోన్. ఈ లేఖనాలు కొంచెం పక్కన పెడదాం ఒక 10 నిమిషాలు. త్రిత్వం లేకపోవడం వల్ల వచ్చే అభ్యంతరం ఏంటి? అసలు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనుకోండి, యేసునామం వాళ్ళే కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఆయన దేవుడబ్బా, ఆయనే సర్వం. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక చెప్తా ఉంది, అన్న ఉదయం మైక్ టెస్ట్ చేసేటప్పుడే ఆ మాట చెప్పేశాడు. అవును, కరెక్టే, బాగుంది. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? ఆయనకే చేసుకుంటున్నాడా? ఆయనకు తెలియదు ఆ ప్రార్థన చేయాలని? మరి తండ్రి ఉంటే త్రిత్వం నమ్మాలి. సమస్య అక్కడే వచ్చింది కదా. త్రిత్వం లేదు. ఎవరికి చేస్తున్నాడు ఆయన? సమస్య వస్తుంది. పోనీ యెహోవా సాక్షులు అనుకోండి. ఇది మధ్యాహ్నం సెషన్. యాక్చువల్గా మీకు జస్ట్ ఒక దాన్ని ఏమంటారు, అపిటైజర్ అన్నమాట. యెహోవా సాక్షులు ఉన్నారు. ఇప్పుడు ఈ దూత ఎవరు? యెహోవా ఎవరు? వాళ్ళు ఏమంటారంటే ఆర్కేంజల్ మైకెల్ అంటారు. ఏమంటారంటే ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటారు. ప్రధాన దూత అయిన మిఖాయేలు రక్షకుడా? ప్రధాన దూత అయిన మిఖాయేలు ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాడా యాకోబును? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలే దేవుడు, యెహోవా కాదు. వాళ్ళు మిఖాయేలు సాక్షులు అవుతారు, యెహోవా సాక్షులు కాదు. అర్థమవుతుందా సమస్య ఎక్కడుందో? త్రిత్వ సిద్ధాంత పరిధికి బయట మనము ఏ లేఖనాన్నైనా సరే సరైన పద్ధతిలో అవగాహన చేసుకోలేము అన్నది స్పష్టమైన
సత్యం. కీర్తనల నుండి కొన్ని విషయాలు చూసుకుందాం మనము బ్రేక్ కు వెళ్ళడానికి ముందు. ఇంకెంత సమయం ఉంది అంకుల్? 15 నిమిషాలు సరిపోతుంది అంకుల్. కీర్తనలు. ఇప్పుడు ఆ ప్రత్యక్షతలు, తన ప్రత్యక్షతలు కనపరిచిన దూత ఆయనని థియోఫేనీ నుంచి క్రిస్టోఫేనీకి రావాలి. మనం దేవుని ప్రత్యక్షతల నుంచి క్రీస్తు ప్రత్యక్షతల వరకు రావాలి. క్రీస్తును హెబ్రీ భాషలో మెస్సియా అంటారు. ఆ మెస్సియా గురించి బైబిల్ చెప్పే కొన్ని విషయాలను గమనించి చూస్తే తెలిసిపోతుంది కదా మనకు, ఈ థియోఫేనీ క్రిస్టోఫేనీనా కాదా అన్నది. అంటే దేవుని ప్రత్యక్షత నిజంగా క్రీస్తు ప్రత్యక్షతతో కాదో తెలిసిపోతుంది కదా. చూద్దాం. కీర్తనలు 110 1 నుంచి 5 వరకు. కీర్తనలు 110 1 నుంచి 5 వరకు. ఇది అందరికీ తెలిసినదే. మన అందరం కూడా ఒక కంఠత కూడా చెప్తాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగచేయుచున్నాడు. చాలు. ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు? దావీదు గురించా? ఎందుకు కాదు? దావీదే చెప్తున్నాడు. ఇది దావీదు కీర్తన అంటారా? అనుకోండి, ఆసాఫ్ కీర్తన అనుకోండి, అనుకుందాం. దావీదు కీర్తనే అయితే పక్కా. మాట వరుసకు అనుకుందాం. ఏదో స్క్రైబల్ ఎర్రర్ అబ్బా, రాసేవాళ్ళు తెలియక రాసుకున్నారు దావీదు కీర్తన అని అనుకో. యాక్చువల్ గా అది పాయింట్ అక్కడ. అది నూతన నిబంధనకు వచ్చినప్పుడు మాడదాం. యేసుక్రీస్తు వాళ్ళు చెప్తున్నారు అనేది. కానీ ఇప్పుడు ఈ నూతన నిబంధన రాలా ఇంకా మన దగ్గరికి. పాత నిబంధనలో ప్రవక్తలు అయిపోయినాం, ఇప్పుడు జబూరుకు వచ్చినాం, అంటే కీర్తనలకు వచ్చినాం. కీర్తనల్లో మాట్లాడుకుంటున్నాం. కీర్తనల్లో కొన్ని చాలా కీర్తనలు దావీదు రాశాడా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది ఉన్నమాటే. ఎందుకంటే దావీదు రాసినప్పుడు నేను దావీదునైన నేను రాస్తున్నాను అని రాయలేదు. కొన్ని కీర్తనలను గుర్తుపట్టడం చాలా ఈజీ. దావీదు కీర్తనగా, ఆసాపు కీర్తనగా, లేకపోతే ప్రధాన గాయకుని కీర్తనగా మనం చెప్పటం ఈజీ. కొన్ని కీర్తనలు చెప్పలేం. ఒకానొక అబ్జెక్షన్ ఏంటంటే దీనికి, ఇది దావీదు కీర్తన కాదు, దావీదును గురించి ఇంకొకరు రాస్తున్నారు అని. దావీదును గురించి, రాజు కదా, ఆయనను పొగడుతూ ఇంకొకరు రాస్తున్నారు. ఆ కోణంలో ఒకసారి చూద్దాం. దాన్ని తప్పేంటి అడుగుతున్నారు కదా, చూద్దాము. చూడండి. ఇప్పుడు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఎవరు? దావీదును దేవుడు చెప్తున్నాడు. ఎవరి కుడి పార్శ్వమున? దేవుని కుడి పార్శ్వమున దావీదు పరలోకం పోయి కూర్చుంటాడా? అది దాని కీర్తన అంటాం మనం. దాన్ని మనం ఏమంటామంటే విగ్రహారాధన అంటాం. మనిషికి దేవునితో సమానత్వము చేస్తే వాళ్ళు బట్టలు చింపుకొని రాళ్లతో కొడతారు. ఎవరు? యూదులు. రాసింది ఎవరు? యూదులే. బట్టలు చింపుకొని రాళ్లతో కొట్టేవాళ్ళు మనుషులని దేవునికి సమానంగా చేసి రాయరు. యెహోవా నీ పరిపాలనలను సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేదువు. ప్రభువు నీ కుడి పార్శ్వమునందు నుండి తన కోపదినమును రాజులకు నలగొట్టును. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఏ ఒక్కటి కూడా దావీదుకు సంబంధించింది కాదు అని తెలుస్తుంది. దేవుని కుడి పార్శ్వమున పైకి ఎక్కిపోవడానికి దావీదు కాని పని కదా అది. ఇది తప్పకుండా క్రీస్తుకు సంబంధించిన వాక్యముగానే మనం తీసుకోవాలి. అది మనకు సంపూర్ణ ప్రత్యక్షతగా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారే ఆపాదించుకుంటారు. ఆ విషయం మధ్యాహ్నం చూద్దాం. కానీ కీర్తనల గ్రంథంలో కూడా మనం గమనించేది ఏంటంటే, ఈ ప్రత్యక్షతలు చూపించిన వ్యక్తి మరెవరో కాదు, ఆ యెహోవాను నేనే పేరు పెట్టి పిలిచాను అని చెప్పుకున్న యెహోవా దూతనే అన్నట్లుగా మనకు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా చూస్తే. 45వ కీర్తన 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. 45వ కీర్తన 6-7. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే
చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. దేవా అని పిలిచిన ఆయన దేవుడే, ఆయనను హెచ్చించిన దేవుడు దేవుడే. దేవుని లేఖనములో చెప్పిన ప్రత్యక్షత ఏ విధంగా అయితే యెహోవా దూత గురించి మనము చూసుకుంటూ వస్తున్నామో అదే ప్రత్యక్షత కీర్తనలలో కూడా కొనసాగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ మెస్సియాను లేకపోతే రాబోయే క్రీస్తును దేవా అని దావీదు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. దావీదును మాట్లాడుతున్నట్లుగా ఇదే మాటను హెబ్రీలకు రాసిన పత్రిక 1:8-9 చూడొచ్చు. అది మళ్ళా చూద్దాం. ఇదే మళ్ళీ కీర్తన 2వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చూస్తే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనులకు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని క్రీస్తుతో దేవుడు చెప్తున్నట్లుగా చూస్తాం. ఈ క్రీస్తును మనుష్య కుమారునిగా ఎవరు పాత నిబంధన కాలంలో దానియేలు ఎహెచ్కేలు కాలంలో మనుష్య కుమారునిగా వాళ్ళు పిలవటం జరిగింది. క్రీస్తును మనుష్య కుమారుడు అన్న పేరుతోనూ దేవుని కుమారుడు అన్న పేరుతోనూ చూశారు. బిన్ ఆదం అంటారు, అంటే మనుష్య కుమారుడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు చూస్తే సాక్షాత్తు దేవుడే వచ్చాడా అన్నట్లుగా దానియేలు దాన్ని మనకు వివరించటం మనం చూస్తాం. అదే వివరణను ఒక పట్టీలో గనక పెడితే మనము ప్రకటన గ్రంథంలో కలిగిన ప్రత్యక్షతకు దానియేలు కలిగిన ప్రత్యక్షతకు చాలా దగ్గరి సంబంధం మనం చూస్తాం. దీన్ని వివరంగా 2వ సెషన్లో మనం నెక్స్ట్ సెషన్లో చూడబోతున్నప్పటికీ ప్రస్తుతానికి మనం గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అన్న ఇద్దరు వ్యక్తులను మనము దేవునిగా లేఖనాలు మనకు పరిచయం చేస్తున్నాయి. యెహోవా మరియు ఆయన ఆత్మ నన్ను పంపుతున్నారు ఇప్పుడు అన్నట్లు ఆ యెహోవా దూత చెప్పినట్లుగా మనం యెషయా 48లో మనం చూస్తున్నాం. ఈ 2 విషయాలు మనకు ఏమి నిరూపిస్తాయి అంటే, మొట్టమొదటి సెషన్లో మనం ఏం చూసుకున్నామంటే, దేవుడు తనకున్న గుణ లక్షణాల కారణంగా, తనకున్నటువంటి పర్ఫెక్ట్ అంటే అబ్సల్యూట్ లవ్ కారణంగా ఆయనలో బహుళత్వం తప్పదు అని చూసుకున్నాం. ఆయన నిజమైన మోరల్ అంటే నైతిక విలువలు కలిగి ఉండాలి అంటే, వ్యక్తపరిచే ప్రత్యక్షత కలిగి ఉండాలి అంటే, ఎవరూ లేనప్పుడు ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు, అది అప్పుడు ఆయనకు చేత కాదా అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆయనలో బహుళత్వం ఉండి తీరాలి అని మనం మొదటి సెషన్లో అర్థం చేసుకున్నాం. 2వ సెషన్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలాంటి ప్రత్యక్షతలు చూపించాడు, మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం నుంచి తీసుకుని ఆ ప్రత్యక్షతలు పూర్వకాలము నుండి శాశ్వత కాలం వరకు కలుగుతున్న ఆ ప్రత్యక్షతలు ఎలాంటి ప్రత్యక్షతలు అని గమనించే ప్రయత్నం చేశాం. యెషయా 48వ అధ్యాయంలో మనం చూసినట్లుగా సమయము పుట్టక ముందు నుంచి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు, చెబుతూ వస్తున్నాడు, తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. దాన్ని గనక మనము ఆదాము దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడితే, ఆదాము నువ్వెక్కడున్నావు అని పిలిచింది ఎవరు అన్న మాటకు ఆన్సర్ మీరే చెప్పాలి. అదే మరి క్వశ్చన్, అదే భోజనం తింటూ మాట్లాడుకోండి. హవ్వా ఏం చేశావు అని దేవుడు అన్నాడంటే ఎవరు అని మీరు ఆలోచించాలి. అది పుట్టక ముందు నుంచి నేను మాట్లాడువాడును అని ఎవరైతే చెప్తున్నారో, ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఎవరైతే చెప్తున్నారో ఆయనే మాట్లాడినట్లుగా మనకు అర్థమవ్వాలి. ఈ విషయాన్ని మనము కీర్తనల గ్రంథము దానియేలు ప్రత్యక్షతలో మనుష్య కుమారుడుగా లేకపోతే మెస్సియాగా గమనించాం. ఆ మెస్సియా ఆయన గురించిన ప్రత్యక్షత, దేవునిలో ఆయనకున్నటువంటి ఉనికి,
హిజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్ అనేది నెక్స్ట్ సెషన్లో చూస్తాం. రావడానికి ముందు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నా దగ్గర ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఒకే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనం ఇంతకు ముందు చూసుకున్న మాటనే దయచేసి చూడండి. యోహాను ఇది మీరు రాసుకోవచ్చు, ఎందుకంటే స్లైడ్లో లేదు. నెక్స్ట్ స్లైడ్లో రావచ్చు, నేను పెడతాను వీలైతే. యోహాను సువార్త, ఇది రాబోయే సెషన్కు ఇంట్రొడక్షన్. ఇది రాబోయే సెషన్కు ఉపోద్ఘాతం వంటిది. 12వ అధ్యాయం 41వ వచనం. 12వ అధ్యాయం 41వ వచనం. ఇందులో ఏముంటుందంటే, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఇక్కడ యోహాను ఏమని రాస్తున్నాడంటే, యెషయా ప్రవక్త ఆయన మహిమను చూశాడు కాబట్టే ఆయన గురించి ఈ మాటలు రాశాడు అని. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచకూడినట్లు వారి కన్నులతో అంధత్వం కలుగజేసి వారి హృదయమును కఠినపరచును అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి పాత నిబంధనలో అన్న విషయం మీరు చూడాలి. ఆ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్న విషయం మీరు చెప్పాలి నాకు భోజనం తరువాత. ఇక్కడ కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు, అక్కడ కాంటెక్స్ట్ లో ఎవరు? నిజానికి యెషయా దేవుని మహిమను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూశాడు అన్న విషయం మీరు నాకు చెప్పాలి. ఇది లంచ్ సమయంలో మీకు వస్తున్న లంచ్ వర్క్, హోంవర్క్ కాదు, లంచ్ వర్క్. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.